మాది గుంటూరు జిల్లా తెనాలి అండి. మా మొదటి పుట్టిన బాబు గ్రహణమూరితో పుట్టాడండి. పుట్టినప్పుడు మా బాబుకి గ్రహణమూరితో ఉన్నప్పుడు మా ఊర్లో అందరూ నన్ను చాలా మాటలుగా ఇదిగా అన్నారు. ఆ క్రమంలో ఒకరోజు ఫేస్బుక్లో గ్రహణమూరికి ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం హైదరాబాద్లో అనే పాంప్లెట్ వస్తే చూశానండి. చూసి అక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మా డీటెయిల్స్ మొత్తం నోట్ చేసుకున్నారండి. కానీ ఆ సంగతి నేను మర్చిపోయాను. మాకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి మా బాబుని తీసుకెళ్ళాము. 6 months వచ్చినాక తీసుకెళ్తే వాళ్ళు 3 lakhs 3.5 అడిగారండి. ఒకసారి చేస్తారంట, మళ్ళీ చేయండి, మళ్ళీ డబ్బులు కావాలని అడిగారు. అలా ఏం చేద్దాం అనుకున్న క్రమంలో మళ్ళీ వీళ్ళు మాకు ఫోన్ చేశారండి. ప్రభాకర్ గారు అనే ఆయన ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి మీరు మీ బాబు గ్రహణమూరితో పుట్టారన్నారు కదా, మీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు కదా అప్పుడు అంటే, అవును సార్ అంటే చాలా ఆనందంగా తీసుకొచ్చి ఇక్కడ చేపించాం. 3 times చేసాం. ఎఫ్సి అని చెప్పాను సార్. కానీ 3 సార్లు చెప్తే 3 సార్లు ఫ్రీగా చేశారు మాకు. మా ఊర్లో ఒకసారిగా 3 లక్షలు అడిగారంటే 3 సార్లు 9 లక్షలు. నేను ఒక పని చేసుకునే వ్యక్తిని, అంత ఖర్చు పెట్టలేను. కానీ ఇక్కడ మాకు చాలా మా గీతారెడ్డి గారు, థామస్ రెడ్డి గారు ఇద్దరు మాకు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఛార్జీకి డబ్బులు ఇచ్చారు. 3 పూట్ల ఫుడ్ పెట్టారు మాకు. 3 ఆపరేషన్లు ఫ్రీగా చేశారు. నేను ఇద్దరికి కూడా చెప్పాను ఇక్కడ ఫ్రీగా చేస్తాను. మొన్న మధ్య లాస్ట్ మంత్ రోహిత్ అనే కుర్రాడికి కూడా చేయించాము ఇక్కడే. చాలా బాగా చేశారండి. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీ అందరికీ కృతజ్ఞతలు. హలో, అందరికీ నమస్తేనండి. నేను మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు చిన్న చిన్న పిల్లలకండి, కొంతమందికి ఈ క్లిప్ అంటే గ్రహణ మురళి ఇట్లా 2 కత్తుకొని పోయి వాళ్ళకు దేవుని ఒక చిన్న శాపం లాగానే అనుకోవచ్చు మనం. ఆ శాపానికి మనము విముక్తిగా ఆ చిన్న చిన్న ఆపరేషన్స్ అవి చేసి చాలామందికి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ మన హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తే దాదాపు లక్షల్లో అవుతుంది ఖర్చు దానికి. దాన్ని మా అన్నయ్య చిత్తా థామస్ రెడ్డి గారు, మా వదినమ్మ గీతారెడ్డి ఏరువ గారు, వీళ్ళు ఈ ఫ్రీగా చేయిస్తున్నారండి ఏపీ తెలంగాణలో ఉన్న ఈ పీపుల్కు, చిన్న చిన్న పిల్లలకు. దీని మీద మీకు పూర్తి వివరాలు ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. మా వదిన కూడా వాయిస్ ఇచ్చింది ఆ విషయం మీద. ఇవి కొంచెం సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ మనసు మీద తీసుకొని, ప్రతి ఒక్కరూ అంటే ఇది మన ఇంట్లో ఎవరు లేరు కదా, మనకేం తెలియదు కదా, మనకేం అవసరం అని చెప్పి వదిలేయకండి ఎవరు కూడా. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరైనా, లేకపోతే మీకు ఎప్పుడైనా ఎవరైనా కనపచ్చినా వాళ్ళకు ఈ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయండి. మీకు మంచి జరుగుతుంది. వాళ్ళకి ఆపరేషన్లో ఫ్రీగా చేస్తారు. హైదరాబాద్లో ఫ్రీగా చేస్తారండి, కంప్లీట్ ఫ్రీ. ఐ థింక్ ఇంకా వివరాలన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. వాళ్ళకి ఛార్జెస్ ఇస్తారు. అక్కడ 2 రోజులు 3 రోజులు అంటే భోజనాలు ఉచితంగా పెడతారు. ఆ మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఒక మంచి దాంతో చేస్తున్నారు. దాదాపు 2000 మందికి ఇప్పటికి ఈ విధమైన 9 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మధ్య కొంచెం ఉధృతం చేయాలా, చాలా మందికి చెప్పాలా, ఇంకా చాలామంది పేద పిల్లలు తెలియక పాపం ఇబ్బందులు పడుతూ ఉన్నారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ప్రమోట్ చేస్తున్నాను. దీంట్లో వివరాలన్నీ పూర్తిగా ఇస్తా ఉన్నాను. ఆ మంచిని ప్రతి ఒక్కరు కూడా అందరికీ షేర్ చేసి, అందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుంటారు, చేపిస్తారు, అందరికీ తెలియని వాళ్ళకి చెప్తారు అనే ఉద్దేశంతో చెప్తాను. ఈ పాంప్లెట్ కూడా మేము దీంట్లో డిస్ప్లే చేయబోతా ఉన్నాను నీట్గా. దీంట్లో నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఎం ప్రభాకర్ రావు అని చెప్పేసి 8333097172 8333097172 ఈ నెంబరు మిస్టర్ ప్రభాకర్ రావు ఉంటారు. ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మేము వీడియో చూసాము, దాంట్లో ఎట్లా ఏ విధంగా చేయాలి ఇది అంటే కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు టైం ఇస్తారు. ఆ టైంకి ముందు మళ్ళీ ఫోన్ చేస్తారు, మీతో కాంటాక్ట్లో ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ. at GSR Hospital, Hyderabad. You see with me all the children born with cleft lip and cleft palate and their parents. We have been doing these surgeries since 9 years. We have helped 2,000 children with these corrective surgeries. It's a gift for them. They are able to smile like us and have a bright future. We want to thank all the donors who have generously contributed for this endeavor to help our children to smile and also to give their love of kiss to their parents. Thank you and God bless you.